ఈ పర్టిక్యులర్ వీడియో గార్డెన్ వీడియో అనుకోవచ్చు. అంటే మన ఇంటి పక్కన అమ్మ తను మొక్కలు ఉదయం లేస్తే నేను పైనుండి చూస్తా ఉంటాననమాట. ఉదయం కానీ, సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో తను మొక్కలతో గడుపుతూ ఉంటారు. అసలు నేనెళ్ళానా నాతో మాట్లాడుకుంటూ కూడా అవన్నీ ఏమైనా ఎండిపోయిన ఆకులు తీయడం, ఏమైనా గడ్డి మొక్కలుంటే క్లీన్ చేయడం అవన్నీ భలే నచ్చింది నాకైతే. మొక్కలు పెంచడం మనం చాలా తేలికనుకుంటాం కానీ అంత ఈజీ ఏం కాదు. దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటది. ఆహ్, చాలా వర్కే ఉంటది. గార్డెన్‌లో ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్టోరీ ఉంటది. ఎందుకంటే అవన్నీ ఒక్కసారి తీసుకొచ్చినయి కాదు కదా! ఒక పలానా ఫంక్షన్‌కెళ్తూ తీసుకొచ్చుకున్నవి ఉంటాయి. లేదా పలానా ప్లేస్‌కెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూసి అది నచ్చి తీసుకొచ్చుకున్నవి ఉంటాయి. అలాగనమాట. సో, ప్రతి ఒక్క గార్డెన్‌లో ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్టోరీ ఉంటది కదా! అలానే ఈ ఆమ గార్డెన్‌లో కూడా అలా ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకొచ్చుకున్న మొక్కలున్నాయన్నమాట. నేను రోజు పైనుండి చూస్తా ఉంటాను కదా! కనపడినప్పుడు అడుగుతాను. ఏంటమ్మా ఇవాళ గార్డెన్‌లో ఏం క్లీన్ చేశారు? అది ఇది అని అడిగినప్పుడు ఏమేం మొక్కలున్నాయంటే, తను అడిగారు 2, 3 సార్లు రావచ్చు కదా చూడ్డానికి అని. ఇట్లా నేను వీడియోస్ తీసుకుంటున్నాను అమ్మ అంటే, ఓ చక్కగా తీసుకో. నువ్వు వర్షాకాలంలో చెప్పుంటే నేను పిలిచేదాన్ని కదా! అప్పుడు చాలా రకాల పువ్వులున్నాయి. బావుంది గార్డెన్ అని చెప్పారు. ఇప్పుడొచ్చేసి ఇంకా శీతాకాలం అయిపోయి ఎండాకాలంలోకి స్టార్ట్ అవుతున్నాం కదా! సో, మొక్కలన్నీ అయిపోయాయన్నమాట. పూలు పూయడం, కాయలు కాయడం ఆల్మోస్ట్ అంతా గార్డెను రూపురేఖలు మారిపోయాయి. సో, అదే చెప్తున్నారు అమ్మ. ఇంకా మనం ఈ సమ్మర్ ఒస్తుంది కాబట్టి 2, 3 నెలలు కొంచెం జాగ్రత్తగా కేర్ చేసి కాపాడుకోవాలి వర్షాలు పడే వరకు అని చెప్పేసి. పర్లేదు కొన్ని కొన్ని ఉన్నాయి అడీనియం ప్లాంట్స్ అలాగా. మందారం కొంచెం ఎండకు సర్వైవ్ అవ్వగలిగేవి అలా అలా ఉన్నాయన్నమాట. సో, తను చాలా కేర్‌గా వాటర్ పోస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారనమాట ఈ మొక్కలన్నిటిని. మీరెప్పుడైనా రణపాల చెట్టుకి పువ్వులడం చూసారా? ఇవి రణపాల పువ్వులంట. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అవి భలే గెలలు గెలలుగా వచ్చాయన్నమాట. కలబందకి ఒక కాడొచ్చి దానికి పువ్వులెలా వస్తాయో, ఇవి కూడా అలా ఒక కాడ అంటే ఆ రణపాల స్టెమ్ కొమ్మ పైకెళ్ళినప్పుడు దానికి ఇలా విరివిగా గుత్తులు గుత్తులుగా భలే వచ్చాయి పువ్వులైతే. నేనెప్పుడూ రణపాల కింద నుండి కాయడమే చూసాననమాట. అంటే కింద కిందనే అంత హైట్‌లో చూడలేదు. భలే అది హైట్ పెరగడం వల్ల పువ్వులైతే భలే ఉన్నాయి. ఇంక ఇక్కడ ఆమ గార్డెన్‌లో 3 రకాల తులసి మొక్కలున్నాయన్నమాట. సో, తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అవి. కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి అని 3 రకాలున్నాయంట. 3 టైప్స్. సో, నాకు ఒక కొమ్మ ఇచ్చారని చెప్పాను కదా! ఈ ఆమె అనమాట బుడ్డోడికి. ఈ చెట్టే ఇచ్చారు. చాలా ఘాటుంటదంట. జలుబు త్వరగా రిలీఫ్ ఉంటుంది ఈ కోల్డ్ నుంచి అని చెప్పేసి వర్షాకాలం ఒక కొమ్మ ఇస్తే నేను కూడా ఇంట్లో వేసుకున్నాను. బుడ్డోడికి జలుబు చేసినప్పుడల్లా అవి నీళ్లు మరగబెట్టి ఇచ్చేదాన్ననమాట. ఈ పర్టిక్యులర్ వీడియో క్లిప్పు ఈ పువ్వు కోసం తీసుకున్నాననమాట. ఇది నేను గార్డెన్ వీడియో తీసుకొనొచ్చిన ఒక వారం అలా అనుకుంటా. వారం తర్వాతనేమో ఈ పువ్వొచ్చింది. సో, ఆమె మళ్ళీ పిలిచారు. "అరే! అవి కమలా పువ్వు వచ్చింది కావాలంటే తీసుకుందురా" అంటే పర్టిక్యులర్‌గా వెళ్ళాను. దీని ప్రత్యేకత ఏంటంటే 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఇలానే ఫ్లవరు ఉదయం అంతా కొంచెం మొగ్గలా ఉంటదంట. సాయంత్రానికి విరబూసి విచ్చుకుంటదంట. ఆ తర్వాత ఇంక దానంతట అది వాడిపోయి చనిపోతదంట. భలే ఉంది. 3 డేస్ అలానే ఉంటదంట. ఒక పువ్వులాగే ఉదయం అంతా మొగ్గలా ఉంటుంది. సాయంత్రానికి విచ్చుకుంటుంది. ఇక్కడ క్లిప్పు దాని తాలూకా ఫోటో ఒకటుంది. ఈవినింగ్ ఆమె తీసి నాకు సెండ్ చేశారు. అది ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ పిక్ చూద్దురు. ఈవినింగ్ టైమ్‌లో నేను ఎళ్దామని ఎంత ట్రై చేసినా కూడా బుడ్డోడొస్తాడు కదా! మళ్ళీ తనని తీసుకొనెళ్ళి ఆ రోజే రచ్చ రచ్చ చేశాడనమాట వీడియో తీసుకుంటుంటే. ఇంకా ఆమెని పిక్ తీసి నాకు సెండ్ చేయండి అమ్మ అంటే భలే ఉంది ఫ్లవర్ అయితే. ఈవినింగ్ టైమ్‌లో ఇలా ఉంటుంది. ఇలా 3, 4 రోజులున్న తర్వాత ఇంక వాడిపోతుందంట. ఇది కూడా అడీనియం ప్లాంట్ అనమాట. ఆ రోజు తీసుకున్నాను. ఎన్ని రకాలున్నాయంటే అంటే ఇవి ఒక్కొక్కసారి పూస్తాయంట పర్టిక్యులర్ టైంలోనే. ఈ మందారం బావుంది కలర్ కానీ, ఫ్లవర్ కానీ చాలా చిన్నగా. టమాటాలైతే ఆ రోజు కోసామా మళ్ళీ వచ్చాయన్నమాట. ఇక్కడ నుంచి యథావిధిగా అనమాట. ఇందాక నార్మల్‌గా ఉంది కదా! ఈ వీడియో తీసుకొనొచ్చిన తర్వాత ఫ్లవర్ వచ్చిందనమాట. ఇవి కూడా అడీనియంలో రకాలు భలే ఉన్నాయి. చాలా గ్యాదర్ చేశారు ఆ అమ్మ అయితే. ఇప్పుడు కొంచెం ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా! ఉన్నోటిని జాగ్రత్త చేసుకోవడమే అనమాట. సో, నాకు కూడా అదే చెప్తున్నారు. అయితే ఈ నేలలు సారవంతమైనవి కాదంట. చవుడు భూములు అంటాం కదా! అలాగా. సో, మనం ఎన్ని మొక్కలు తెచ్చేసినా కూడా ఈ నేలలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అంట. అవే చెప్తున్నారు ఆ అమ్మ. సో, కొన్ని కొన్ని పువ్వులు అంటే ఎలాగోలా బ్రతికేస్తాయి కానీ కాయలు కాసేవైతే అసలు చాలా కష్టం అవి కాయలు కాసే వరకు అని చెప్పేసి చెప్తున్నారు.
ఇవి చెర్రీ టమాటాలంట. భలే ఉన్నాయి. అచ్చం మన చెర్రీ పండ్లున్నట్టే ఉన్నాయన్నమాట గుత్తులు గుత్తులుగా. ఆ అమ్మ నాతో మాట్లాడుతూనే తను ఆ ఎండిపోయిన పండుటాకులన్నీ క్లీన్ చేసుకుంటున్నారు. భలే ముచ్చటగా అనిపించింది నాకైతే. మనం అనుకుంటాం గానీ గార్డెనింగ్ చాలా కష్టం. అన్ని పనులు ఒక ఎత్తయితే గార్డెనింగ్ పని ఒక ఎత్తనమాట. ఇంకా పర్టిక్యులర్‌గా దాంట్లో ఉంటేనే మనం అన్ని మొక్కల్ని చూసుకోగలుగుతాం. ఇలా మొక్కలు పెంచే వాళ్ళకి ఏ ఒక్క మొక్క చనిపోయినా కూడా అదొక పెయిన్ అనమాట. కొంచెం కేర్ తీసుకొనుంటే బావుండేది. ఇంకొంచెం కేర్ చేసుంటే బావుండేది అని చెప్పేసి. సో, ఇన్ని రకాల మొక్కల్ని గ్రేట్ అనే చెప్పాలి ఆ అమ్మ. తను అంతకుముందు తనే చేసుకునేవాళ్ళంట. ఒక 6 నెలల నుంచి ఒక పోయిన 6 నెలల నుంచి ఒక తోటమాలిని మాట్లాడుకున్నారంట క్లీనింగ్‌కి అవన్నీ చేయడానికి. నెలకొకసారి వచ్చి క్లీన్ చేసి ఎళ్తారంట. కొమ్మలవన్నీ కట్ చేయటం, పాదులు చేయడం, నీళ్లు పెట్టడం అలాగా. రెగ్యులర్‌గా అయితే తనే వాటర్ ఇస్తారు కానీ మంత్లీ వన్స్ తోటమాలి వచ్చి అలా చెక్ చేసి, పాదులు చేసి ఎళ్తా ఉంటాడంట. ఈ చెర్రీ టమాటాలొచ్చేసి ఇది పనస చెట్టంట. దీనికి అల్లుకొని పోయాయంట భలేగా. అంటే టమాటా చెట్టు పైకెళ్ళడం, ఆ కాయలన్నీ కిందకి గుత్తులు గుత్తులుగా కనపడడం బావుంది కదా! కిందన ఇప్పుడే రీసెంట్‌గా పనస చెట్టుకి కాయలు స్టార్ట్ అయ్యాయన్నమాట. అవి చూపిచ్చారు. ఈ గార్డెన్‌లో మొక్కలన్నీ కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చినవి కాదు. కొన్ని కొనుక్కున్నవి, కొన్ని కొమ్మల ద్వారా తయారు చేసినవి, కొన్ని సీడ్స్ ద్వారా చేసుకున్నవి. ఇలా గార్డెనింగ్ చేసే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడికన్నా ఎళ్ళాలంటే మొక్కలే గుర్తొస్తాయన్నమాట. వాటికి వాటర్ ఎవరు పడతారు అని. అందుకే చెప్పింది గార్డెనింగ్ అంత ఈజీ కాదు అని. అన్నీ చూసుకోవాలి. మళ్ళీ మొక్కల్లో ఏది చనిపోయినా కూడా పెయిన్ అనమాట. కొంచెం బాధగా అనిపిస్తది. ఇష్టం ఉండాలి. మొదటగా మనం ఏ పని చేయాలన్నా ఇష్టపడాలనమాట. అప్పుడు ఏం పెద్దగా కష్టం అనిపిచ్చదు. ఎలాంటి పనైనా కూడా. ఎంత కష్టమైనా కూడా. ఈ చెర్రీ టమాటాలని పర్టిక్యులర్‌గా మనం కత్తెరతో కత్తిరిస్తేనే చేత్తో పట్టుకుంటే పగిలిపోతున్నాయన్నమాట. అది చాలా సెన్సిటివ్‌గా ఉన్నాయి. అసలు చేత్తో అస్సలు అవ్వట్లేదు. అచ్చం మన ద్రాక్ష గెలలాగే ఉన్నాయన్నమాట. మన బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా! దగ్గర దగ్గరగా అలా భలే ఉన్నాయి ఒక గెలలాగా. వీటిని కట్ చేయడం కోసం ప్రత్యేకంగా కత్తెర తీసుకొనొచ్చారనమాట. చేత్తో కోయడానికి అస్సలు అవ్వట్లేదు. పట్టుకోగానే పగిలిపోతున్నాయి.
మొత్తం టమాటాలన్నీ కోయడం అయిపోయింది. ఆమె నాకు కూడా కొన్నిచ్చారనమాట. తినడానికి బాగున్నాయి అయితే ఇక్కడొచ్చేసి ఇది డిసెంబర్ చెట్టులాగే ఉంది. అచ్చం మన డిసెంబర్ పూల్లాగే. కానీ కాదు. ఆకులు కూడా భలే సన్నగా బారుగా ఉన్నాయన్నమాట. కానీ చూడడానికి ఫ్లవర్ అచ్చం డిసెంబర్ పూల్లాగే ఉంది. ఇంకా అవన్నీ క్యాప్చర్ చేశాననమాట. చాలా రకాలున్నాయి. ఇక్కడొచ్చేసి నేను ప్యూర్ వైట్ చూసాను కానీ ఇట్లా మిడిల్‌లో పింక్ వచ్చిందనమాట. మనం బిళ్ళ గన్నేరు అంటాం కదా! ఇవి కూడా విరివిగా దొరుకుతాయి. కానీ ఇలా చుట్టూ వైట్ ఉండి మిడిల్‌లో పింక్ కలర్ వచ్చింది. భలే ఉంది చూడ్డానికి. అమ్మ దగ్గర ఒక చెట్టు ఉంది కానీ ఓన్లీ వైట్ ఉంటది ప్యూర్‌గా. బట్ దీనికి మిడిల్‌లో మళ్ళీ ఇంకొక కలర్ ఉంది. చుట్టూ పర్పుల్ కలర్ ఉండి మిడిల్‌లో వైట్ ఉంటదనమాట. అది అవతల పక్కుంది. అది వీడియోకి మేబీ లాస్ట్‌లో రావచ్చు. ఈ ఫ్లవర్స్ వచ్చేసి అచ్చం చూడ్డానికి డిసెంబర్ పూల్లాగా ఉన్నాయి కానీ డిసెంబర్ పూలు కాదు. మరి వీటి పేరేంటి నాకు కూడా తెలీదు కానీ భలే ఉన్నాయి. ఇవి ఈ కొమ్మ పెడితే కూడా వస్తున్నాయన్నమాట. నేను కూడా ట్రై చేశాను. ఆమె ఒక కొమ్మ ఇస్తే, కొమ్మకి మంచిగా బతికిపోయిందనమాట. వేర్లు కానీ, సీడ్స్ ఉన్నాయి కానీ ఎక్కడో ఒకటి ఉందనమాట. చాలా రేర్ బట్ కొమ్మ కూడా ప్రాపగేట్ అవుతుంది మంచిగా. ఇంటి ముందైతే ఒక బొకేలా ఉందనమాట చూడడానికి. ఇంకా కాగడామలలైతే ఫుల్లుగా ఉన్నాయి. కొంచెం రోడ్ సైడ్ ఉండడం వల్ల దుమ్ముందనమాట చెట్లకి అంతే. బట్ కాగడామలలైతే చాలా బాగున్నాయి. ఈ చెట్టు పులిపిర్లు ఊడిపోతాయి తెలుసా? నేను రీసెంట్‌గా ట్రై చేశాను. మీరెవరైనా మీకు తెలిసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే బానే పనిచేసింది. ఊడిపోయిందనమాట. ఒకటి చేతికి ఒక చిన్న ఏమంటారు చిన్న సైజులో వచ్చింది ఒకటి. అవి సంక్రాంతి సెలవులకెళ్ళినప్పుడు నాన్న దగ్గర కూడా ఉంది. ఒక కొమ్మ ఎవరో ఇచ్చారంట. నాన్న చెప్తే నేను నమ్మలేదు ఫస్ట్. సరే ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ట్రై చేస్తే అక్కడ 2 టైమ్స్ ఏమో అప్లై చేశాను దానికి. ఇంటికొచ్చిన తర్వాత ఒక 1 వీక్, 10 డేస్ లోపల ఊడిపోయిందనమాట. అయితే కొంచెం కేర్‌గా ఉండాలి. ఆ పాలనేవి కంటికి కానీ, పంటికి కానీ తగలకూడదంట. చిన్న పిల్లలున్నప్పుడు అసలు ఓపెన్ చేయొద్దు. వాళ్ళ ముందు ఆ కొమ్మల స్టెమ్ అనేది విరగదీస్తే పాలొచ్చేస్తాయి కదా! మనం చూసి వాళ్ళు కూడా అలానే చేస్తారనమాట. సో, కొంచెం కేర్‌గా ఉండాలి ఆ చెట్టుతో. ఇంక ఇక్కడొచ్చేసి మనీ ప్లాంట్ అయితే ఆకులు కింద చిన్నగా ఉన్నాయి. పైకెళ్ళే కొద్దీ పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ పువ్వులు కూడా చాలా అరుదంట దొరకడం. స్మెల్ అయితే భలే ఉంది. అచ్చం మన సన్నజాజులు, విరజాజులు కలిపితే ఎలా వస్తదో అలా ఉంది. దీని పేరు ఏదో చెప్పారు. ఆమె నాకు సరిగ్గా గుర్తులేదు కానీ స్మెల్ అయితే చాలా బావుంది. ఈ తీగ పేరు ఆమె ఏదో చెప్పారు. జాజి మల్లెనో ఏదో అన్నారు. నాకు సరిగ్గా ఐడియా లేదు. జాజి మల్లె అనుకుంటా. మొగ్గలేమో పింక్ కలర్‌లో ఉన్నాయన్నమాట. లైట్ ఆనియన్ కలర్ బేబీ పింక్ లాగా. ఫ్లవర్స్ వచ్చేసేమో వైట్‌గా ఉన్నాయి. స్మెల్ అయితే చాలా బావుంది. ఈ మొక్కలసలు చాలా అరుదంట. అంత ఇదిగా దొరకవని చెప్పారు.
బట్ తనకెక్కడో ఎక్కడికో ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు దొరికితే తీసుకొచ్చుకొని అలా జాగ్రత్తగా కేర్ చేసి పెంచారంట. స్మెల్ అయితే భలే ఉంది. నాకు అన్నిట్లోకెల్లా చాలా నచ్చింది. మనీ ప్లాంట్ ఈ చెట్టు చాలా బాగా నచ్చాయన్నమాట. పైనుంచి వ్యూ ఇలా ఉంది అంతా చూడ్డానికి. నూరు వరహాల చెట్లు కూడా ఒక 4, 5 రకాలున్నాయంట. బట్ ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ రెడ్ కలర్, యెల్లో కలర్ ఉన్నాయన్నమాట. ఆరెంజ్ ఒకటుంది. ఇంకొకటి ఏదో కలర్ చెప్పారు వైటో ఏమో. ప్రస్తుతానికైతే కొమ్మలు కొట్టేశారు కదా! మనకి పూలేం కనిపించట్లేదు. వర్షాకాలం ట్రై చేద్దాం ఒకసారి. వర్షాకాలం అయితే బావుంటాయి కదా! మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఈ చెట్టు అయితే భలే ఉంది. అచ్చం మన తాటి చెట్టులాగా ఉందన్నమాట. మనీ ప్లాంట్ చక్కగా గార్డెన్ అంతా అల్లుకొని పోతుంది. తనకి ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళిపోయిందనమాట. రకరకాలుగా గార్డెన్ అంతా మనీ ప్లాంటే ఉంది. నేనైతే ఆ గార్డెను అన్నిటికంటే ముఖ్యంగా మనీ ప్లాంట్‌ని చూస్తూ ఉన్నాను. భలేగా ఇటువైపు సగం వచ్చింది, అటువైపు చెట్టుకెక్కింది, కింద పాకింది. మొత్తం నాకు కూడా ఇచ్చారనమాట అమ్మ. ఈ వీడియో అంతా తీసుకున్నాక కొన్ని కొమ్మలు. ఇంకా ఈ తమలపాకు చెట్టు వచ్చేసి చాలా సార్లు వేశారంట. అది చనిపోతుంది. బట్ ఇది రీసెంట్‌గా తీసుకొచ్చి వేశారంట. ప్రస్తుతానికి అలా ఉంది. ఇంకా దాన్ని చాలా కేర్‌గా చూసుకుంటున్నారంట. దీన్ని ఎలాగైనా బ్రతికించాలి, పైకి అల్లించాలి అని చెప్పేసి. మధ్యలో బుడ్డోడు విసిగిస్తా ఉన్నాడనమాట. అయినా కూడా అమ్మ పాపం చాలా ఓపికగా చూసుకుంటున్నారు. పర్లేదమ్మా నువ్వు తీసుకో నేను చూసుకుంటానని. చాలా సపోర్టివ్ భలేగా చాలా సపోర్ట్ చేశారు నాకైతే. చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకు. ఈ మొక్క కనిపిస్తుంది కదా! ఈ ఆకులతో పచ్చడి కూడా చేస్తారంట. పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందంట. ఈ మొక్క పేరు నాకైతే తెలీదు. కానీ భలే ఉంది చూడ్డానికి. నేను ఫస్ట్ తామర పూలేమో అనుకున్నాను. అంటే నీళ్ళలో లేకుండా, నీటి సహాయం లేకుండా పూసేవి. తర్వాత చెప్పారు ఆ అమ్మ. ఇది మంచి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇది చట్నీ కూడా చేస్తారు అని. ఆనియన్స్ భలే పైన పెడితేనే వస్తా ఉన్నాయన్నమాట. సాయంత్రం మావిటాల మల్లెపూలు అనేవాళ్ళం మేము వీటిని. వీటిలో కలర్స్ ఉంటాయి. యెల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది. యెల్లో అండ్ పింక్ మిక్స్డ్ కూడా ఉంటదనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మొక్కలోనే ఒకటి డార్క్ షేడ్ ఉంటదంట. ఆ కొమ్మ తీసుకొచ్చి ఏసారంట అమ్మ. అది కొంచెం ఎండిపోయినట్లుంది కదా! అది దీంట్లోనే వేరే షేడ్. ఈ ఫ్లవర్స్ నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! చుట్టూ పర్పులొచ్చి మిడిల్‌లో వైట్ వస్తదని. ఇవి మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. నేనైతే ఇవాళేననమాట ఫస్ట్ టైమ్ చూడటం. చుట్టూ వైట్ వచ్చి మిడిల్‌లో పింక్ రావడం అండ్ ఇటు చుట్టూ పర్పుల్ వచ్చి మిడిల్‌లో వైట్ రావడం. ఇంకా 2 టైప్స్ చూసాను. అవి ప్యూర్‌గా ఒకటి బచ్చల పళ్ళ కలర్ ఉంటది. ఇంకొకటేమో ప్యూర్‌గా మన కనకాంబరాల కంటే కూడా ఇంకా నిండు కలర్‌లో ఉన్నాయి. బట్ ఇవి ఇప్పుడే అనమాట చూడడం. ఇలా మిడిల్‌లో ఒక కలరు, రెమ్మలో ఒక కలరు. ఇది ఇంకా పెద్దగా వస్తదంట ఫ్లవర్. బట్ దానికి కొంచెం బలం సరిపోక ఎండలు ఎక్కువైనాయి కదా! ఇంకా ఆ సైజులో ఉందంట. అది చెప్తున్నారు ఆ అమ్మ. ఇక్కడ కలబంద పెద్ద పొదైపోయిందని చెప్పేసి పీకి పక్కనేస్తే, ఆ పక్కనేసినా కూడా అది బతికిపోయిందనమాట. ఇక్కడ ఈ పెద్ద కలబంద.
ఇంకా మల్లె చెట్లకి ఆకులంతా దూసేసి చక్కగా పాదులు చేశారు. సమ్మర్ కదా! ఇంకా పూలు పూయడానికి సమయం అవుతుంది అని. రోజు వాటర్ పోసి కొంచెం ఎరువేస్తే చాలు చక్కగా పూలొస్తాయి. ఇవి చిట్టి చిట్టి నుర్వరహాలనమాట. ఒకటి వైటును, ఇంకొకటేమో లైట్ బేబీ పింక్ కలర్ అనమాట. ఫ్లవర్స్ ఆగిపోయాయి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా! శీతాకాలం అయిపోయి. ఇంక ఈ గార్డెన్ అంతా వీడియో తీసుకున్నాను. అమ్మ నాకు కొన్ని కొన్ని కొమ్మలు విత్ కుండీలిచ్చారనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఇది కూడా కొమ్మ తీసుకొచ్చారంట. ఎవరో వాళ్ళ చుట్టాలింటి దగ్గరుంటే తీసుకొచ్చి అలా పెట్టారంట. మరి ఏం కాయలు కాస్తాయో కాసే వరకు తెలీదమ్మా అని చెప్పారు. జీజీ ప్లాంట్ అనేది ఒక్కటుంటే చాలు ఆటోమేటిక్‌గా దానికి పక్కన బల్బ్స్ ఒస్తాయన్నమాట. సో, దానికి పక్కన ఇంక వేరే మొక్కలొస్తా ఉంటాయి ఇలాగా. నేను గార్డెన్ క్లీన్ చేసి ఎక్కువై పీకేసినప్పుడు నాకివ్వండా అమ్మ అంటే తను ఇప్పుడే ఇచ్చేసారనమాట. తీసుకెళ్ళి వేసుకో అమ్మా అని కొన్ని రకాల మొక్కలు, కుండీలు ఇచ్చారు. తను ఇవన్నీ ఇస్తూ ఒక మాట అన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని ఒకటే మాట అన్నారు. దాసిపెట్టుకుంటే ఏమొస్తదమ్మా ఎవరికన్నా ఇస్తే ఉపయోగపడతాయి కదా అని. సో, తనకిష్టమంట అలాగ నేను చాలా మందికి ఇస్తుంటాను. విత్తనాలు కానీ, కొమ్మలు కానీ అలా చాలా మందికి ఇస్తా ఉంటాను. నాకు ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం అని. భలే అనిపించింది నాకు ఆ మాటైతే. ఇంక ఇంటికొచ్చేసాను. నిన్న బ్యాక్ టు రొటీన్స్ అనమాట. బుడ్డోడికి హోంవర్క్ చేయించాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా అవన్నీ ఉన్నాయి. సో, ఇంక ఇంతే ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.